హలో ఎవరివన్, వెల్కమ్ టు ఎస్ఎస్సి యూట్యూబ్ ఛానల్. నేను మీ శేషు సార్. ఈరోజు మనం ఆర్ఆర్బి గ్రూప్ డి మ్యాథ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్ చూద్దాం. ఫస్ట్ క్వశ్చన్, సమ్ ఆఫ్ త్రీ కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్. త్రీ కాన్సిక్యూటివ్ నేచురల్ నెంబర్స్ అంటే ఏమని తీసుకోవచ్చు మనం? ఎక్స్, ఎక్స్ ప్లస్ వన్, ఎక్స్ మైనస్ వన్. కాన్సిక్యూటివ్ నెంబర్స్ అంటే డిఫరెన్స్ ఎంత ఉంటుంది? వన్. డిఫరెన్స్ ఎంత ఉంటుంది? వన్. వన్ వచ్చే విధంగా ఇలా తీసుకుంటాం. నెక్స్ట్, సమ్ అని ఇచ్చారు కదా, సమ్ అంటే యాడ్ చేయాలి. యాడ్ చేస్తే ఎంత వస్తుంది? 141. మైనస్ వన్ ప్లస్ వన్ క్యాన్సిల్. ఎక్స్ త్రీ టైమ్స్ వచ్చింది. 3x ఈజ్ ఈక్వల్ టు 141. 3 1s, 3 4s 12, 3 7s. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? మిడిల్ నెంబర్. మిడిల్ నెంబర్ అంటే ఎక్స్. ఎక్స్ వాల్యూ ఎంత? 47. అంటే ఆన్సర్ ఏ ఆప్షన్? సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, ఇన్ ట్రయాంగిల్ PQR. ట్రయాంగిల్ అంటే త్రీ యాంగిల్స్ ఉంటాయి. సమ్ ఆఫ్ త్రీ యాంగిల్స్ ఎంత? 180 degrees కదా. సమ్ అంటే యాడ్ చేయాలి. యాడ్ చేయండి. 6 + 7 13, 13 + 5 18. సమ్ అంటే 18 పార్ట్స్. ట్రయాంగిల్లో సమ్ ఆఫ్ యాంగిల్స్ 180. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? యాంగిల్ క్యూ. యాంగిల్ క్యూ అంటే ఎన్ని పార్ట్స్? 7 పార్ట్స్. 18 పార్ట్స్ 180. 7 పార్ట్స్ ఎంతో కామెంట్లో పోస్ట్ చేయండి ప్రతి ఒక్కరు. ఇక్కడ 18 180 రిలేషన్ ఎంత ఉంది? 10. ఇక్కడ కూడా రిలేషన్ 10 ఉంటుంది. ప్రతి ఒక్కరు ఆన్సర్ని కామెంట్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆల్రెడీ మనం ఆర్ఆర్బి గ్రూప్ డి మ్యాథ్స్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ ఆల్రెడీ 11 పేపర్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాము. అది కూడా ఒకసారి చూడండి. నెక్స్ట్ క్వశ్చన్, పవర్స్ మల్టిప్లై అవుతాయి. 2 × 4 8, 5 power 8 ఇంటూ 5 cube. ఏ పవర్ m ఇంటూ ఏ పవర్ n అంటే ఏ పవర్ m ప్లస్ n. పవర్స్ ఇప్పుడు యాడ్ అవుతాయి. 8 + 3 ఎంత? 11. 5 power 11. ఇదంతా సాల్వ్ చేస్తే ఎంత వచ్చింది మనకు? 5 power 11 డివైడెడ్ బై 5 power 9. ఏ పవర్ m డివైడెడ్ బై ఏ పవర్ n అంటే ఏ పవర్ m మైనస్ n అంటే 5 power 11 మైనస్ 9 అంటే 5². 11లో 9 పోతే 2. 5² ఎంత? 25. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, a + b వచ్చి 11 అని ఇచ్చారు. a - b 3 అని ఇచ్చారు. యాడ్ చేయండి. యాడ్ చేస్తే 2a = 14. అంటే ఏ వాల్యూ ఎంత? 7. ఏ వాల్యూ 7. 7కి ఎంత సపరేట్ చేస్తే 3 వస్తుంది? 4. క్వశ్చన్లో ఏం కనుక్కోమన్నారు? a² + b². ఏ అంటే 7, 7². b అంటే 4, 4². 7² 49, 4² 16. యాడ్ చేస్తే ఎంత? 65. అంటే ఆన్సర్ ఫోర్త్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, పాపులేషన్ ఆఫ్ విలేజెస్ ఇంక్రీజెస్ అట్ ద రేట్ ఆఫ్ 10% per annum. జనాభా ప్రతి ఇయర్ ఎంత పర్సెంట్ ఇంక్రీజ్ అవుతా ఉంది? 10%. 2 years బ్యాక్. ఇది ప్రజెంట్ పాపులేషన్. 2 years బ్యాక్ అంటే బ్యాక్ వెళ్ళాలి. 2 years బ్యాక్ పాపులేషన్ ఎంత? 10,000. 2 years బ్యాక్ పాపులేషన్ 10,000. క్వశ్చన్లో ఏమని ఇచ్చారు? ప్రతి ఇయర్ 10% ఇంక్రీజ్ అవుతాం. ఎలా చేయాలంటే, ఇంక్రీజ్ అంటే ప్లస్ కదా. 100 + 10 110/100. 100 + 10 110/100. 2 zeros 2 zeros క్యాన్సిల్. 2 zeros 2 zeros క్యాన్సిల్. 11 × 11 121. 2 zeros. అంటే ఆన్సర్ థర్డ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, నెంబర్ సిరీస్ ఇచ్చారు. ఫస్ట్ ఎంత యాడ్ చేశారు? 2 యాడ్ చేశారు. 96 98 2 యాడ్ చేశారు. నెక్స్ట్ 4. 98 + 4 102. నెక్స్ట్ 8. నెక్స్ట్ వచ్చి 16. మీరు గమనిస్తే డబుల్ అవుతుంది. 2ని డబుల్ చేస్తే 4, 4ని డబుల్ చేస్తే 8, 8ని డబుల్ చేస్తే 16, 16 డబుల్ చేస్తే 32.
126, 32. ఇక్కడ నెంబర్స్ ఇంక్రీజ్ అవుతున్నాయి కాబట్టి యాడ్ చేయాలి. 96 ప్లస్ 2 98, 126 ప్లస్ 32 యాడ్ చేస్తే 158. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఏ టీమ్ ఆఫ్ 30 men ఈ సపోజ్డ్ టు కంప్లీట్ వర్క్ ఇన్ 41 days. ఒక టీం ఉంది, టీంలో 30 men ఉన్నారు. వాళ్ళు ఎన్ని డేస్లో కంప్లీట్ చేయాలో ఒక వర్క్ని? 41 days. ఆఫ్టర్ 25 days, ఇక్కడ వర్క్ ఫార్ములా మెన్ ఇంటూ డేస్. వర్క్ ఫార్ములా మెన్ ఇంటూ డేస్, ఎం ఇంటూ డి. ఇక్కడ చూడండి, 30 men వర్క్ చేశారు. 30 men వర్క్ చేశారు. ఎన్ని డేస్ వర్క్ చేశారు? 25 days వర్క్ చేశారు. ఇక్కడ మెన్ ఇంటూ డేస్ రాస్తాను. 30 men 25 days వర్క్ చేశారు. 25 days తర్వాత 6 more men ఎంప్లాయిడ్. స్టార్టింగ్ 30 men కదా, ఇప్పుడు ఎక్స్ట్రాగా 6 జాయిన్ అయ్యారు. 30 + 6 36. ఎన్ని డేస్లో అయిపోతుంది? 1 day ఎర్లీగా అయిపోతుంది. స్టార్టింగ్ మనం 41 daysలో అనుకున్నామా, ఇప్పుడు 40 daysలో అయిపోతుంది. ఆల్రెడీ 25 days కంప్లీట్ అయిపోయింది. రిమైనింగ్ ఎన్ని డేస్? 15 days. ఎలా రాసామంటే స్టార్టింగ్ 30 men 25 days పనిచేశారు. 25 days తర్వాత ఎక్స్ట్రాగా 6 men జాయిన్ అయ్యారు. 1 day ఎర్లీగా అయిపోయింది. 41లో 1 day ముందుగా అంటే 40 daysలో అయిపోతుంది. స్టార్టింగ్ 25 days రాసాం కదా, ఇప్పుడు 15 days. సేమ్ అదే విధంగా బై హౌ మెనీ డేస్ వుడ్ ఇట్ హ్యావ్ బీన్ డిలేడ్? ఎన్ని రోజులు డిలే అవుతుందని అడిగారు. ఇఫ్ 6 more men were not employed, ఒకవేళ 6 more menని తీసుకోకపోతే ఎన్ని రోజులు డిలే అవుతుందని అడిగారు. చూడండి, మెన్ ఇంటూ డేస్. 30 men ఎన్ని డేస్? 25 days. నెక్స్ట్, లేదంటే ఎన్ని డేస్ అవుతుందో తెలియదు కదా, ఎక్స్ డేస్ అనుకుందాం. నెక్స్ట్ క్యాన్సలేషన్ చేయండి. ప్రతి దాన్ని 15తో క్యాన్సిల్ చేయండి. 15 2s, 15 1s, 15 2s. నెక్స్ట్ అన్నిటినీ 2తో క్యాన్సిల్ చేయండి. 2 1s, 2 18s, 2 1s. 25 + 18 అంటే ఎంత? 43. అంటే ఎక్స్ వాల్యూ ఎంత? 43. ఒరిజినల్గా మనం ఎన్ని డేస్లో కంప్లీట్ చేయాలనుకున్నాం? 41 days. కానీ ఇప్పుడు ఎన్ని డేస్ పడతా ఉంది? 43 days. అంటే ఎన్ని డేస్ డిలే అవుతా ఉంది? 2 days. అంటే ఎక్స్ట్రాగా 2 days తీసుకుంటా ఉన్నారు. అంటే ఎన్ని డేస్ డిలే? 2 days. నెక్స్ట్ క్వశ్చన్. ఇన్ ద గివన్ ఫిగర్, ఇక్కడ ఒక ఫిగర్ ఇచ్చారు. లైన్స్ ఏబి అండ్ సిడిఆర్ ప్యారలల్ టు లైన్ ఎఫ్జి. చూడండి, ఏబి సిడి దేనికి ప్యారలల్గా ఉంది? ఎఫ్జికి ప్యారలల్గా ఉంది. నెక్స్ట్, ఇట్ ఈస్ గివన్ దట్ యాంగిల్ ఏబి ఎంత? 110. యాంగిల్ ఈసిడి ఎంత? 95. యాంగిల్ బిసి ఎక్స్. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? ఎక్స్ వాల్యూ కనుక్కోవాలి. కనుక్కుందాం, చాలా సింపుల్. ఇది స్ట్రైట్ లైన్. స్ట్రైట్ లైన్ అంటే యాంగిల్ ఎంత ఉండాలా? 180 ఉండాలి. ఈ లాజిక్ యూజ్ చేస్తే చాలు. చూడండి, ఇది 110 అయితే ఇదేమవుతుంది? 70 అవుతుంది. ఈ 2 లైన్స్ ప్యారలల్గా ఉన్నాయి కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేస్తే 180 రావాలి. 110కి ఎంత యాడ్ చేస్తే 180 వస్తుంది? 70. సేమ్ అదే విధంగా సిడి, ఈ లైన్ ప్యారలల్ కాబట్టి ఇది 95. 95కి ఎంత యాడ్ చేస్తే 180 వస్తుంది? 100. 85 కదా. ఎలా చేసామంటే 110కి ఎంత యాడ్ చేస్తే 180 వస్తుంది? 70. 95కి ఎంత యాడ్ చేస్తే 180 వస్తుంది? 85. నెక్స్ట్ ఇది గమనిస్తే ఇది యాంగిల్ ఎక్స్, ఇది 85, ఇది 70. ఇది స్ట్రైట్ లైన్ కదా. స్ట్రైట్ లైన్ అంటే అన్ని యాంగిల్స్ని యాడ్ చేస్తే ఎంత రావాలి మనకు? 180 రావాలి. 180. 70 + 85 అంటే 155 + x = 180. అంటే ఎక్స్ వాల్యూ ఎంత వస్తుంది?
180 మైనస్ 155 అంటే 25 degrees. అంటే ఆన్సర్ సెకండ్ ఆప్షన్. ఏ మ్యాన్ ట్రావెల్స్ ఫ్రమ్ పాయింట్ ఏ టు బి. ఏ నుంచి బికి వెళ్ళాడు. ఎంత స్పీడ్తో వెళ్ళాడు? 56 1/4. అండ్ రిటర్న్స్ టు ఏ. వెళ్ళేటప్పుడు స్పీడ్ 56 1/4. రిటర్న్ వచ్చేటప్పుడు స్పీడ్ ఎంత పెరిగింది? 33 1/3. రిటర్న్ వచ్చేటప్పుడు స్పీడ్ ఎంత పెరిగింది? 33 1/3. అంటే యాక్చువల్గా స్పీడ్ 56 1/4. ఎనీ నెంబర్ 100%. ఇప్పుడు ఎంత పెరిగింది? 33.33% పెరిగింది. 100% అంటే 1 పర్సంటేజ్ అంటే 2 zeros క్యాన్సిల్ కదా. 33.33% అంటే 1/3. 1 + 1/3 4/3. 4/3 ఇంటూ 56 1/4. ఇక్కడ ఏం కనుక్కోమన్నారు? యావరేజ్ స్పీడ్. యావరేజ్ స్పీడ్ ఈ ఫార్ములా 2s1 s2 బై s1 ప్లస్ s2. 2 ఇంటూ s1 ఎంత? మల్టిప్లై చేయండి. 6 ఇంటూ 4 24. 224 ప్లస్ 1 చేస్తే ఎంత వస్తుంది? 225/4. s1 వచ్చి 225/4. s2 ఎంత? 4/3 ఇంటూ 56 1/4 అంటే 225/4. 3తో క్యాన్సిల్ చేయండి. 3 7s 21, 3 5s. 4 ఇంటూ 75 300/4. జస్ట్ సబ్స్టిట్యూట్ చేయండి అయిపోతుంది. s1 అంటే 225/4. s2 అంటే 300/4. ఇప్పుడు ఎల్సిఎం తీసుకోండి. 225 ఒక 300 525/4. 525/4. 4 4 క్యాన్సిల్. నెక్స్ట్ 4తో క్యాన్సిల్ చేయండి. 4 7s 28. 4 5s. 25తో క్యాన్సిల్ చేయండి. 25 2s 50. 25 2s 50. 25 1s. నెక్స్ట్ 25 3s. 3 7s. ఫైనల్గా ఏమొస్తుంది? 2 ఇంటూ 225 అంటే 450 కదా. 450/7. 2 ఇంటూ 225 అంటే 450/7. 7 6 42. 30 కదా. 7 4s 28. ఆన్సర్ 64తో స్టార్ట్ అవ్వాలి. 64తో స్టార్ట్ అయ్యే ఆప్షన్ ఒకటే ఉంది. 7 4s 28. రిమైండర్ 2 కదా. 64 2/7. ఆన్సర్ 4th ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. హైయెస్ట్ కామన్ ఫ్యాక్టర్ అంటే ఏం కనుక్కోవాలి మనం? గసాబా కనుక్కోవాలి. ఎనీ 2 డిస్టింక్ట్ ప్రైమ్ నెంబర్స్. ఎనీ 2 డిస్టింక్ట్ ప్రైమ్ నెంబర్స్కి హెచ్సిఎఫ్ ఎప్పుడు ఎలా ఉంటుంది? 1 ఉంటుంది. మీకు డౌట్ ఉంటే ఎనీ 2 ప్రైమ్ నెంబర్స్ తీసుకోండి. 3 5 అంటే ప్రైమ్ నెంబర్స్ కదా. ఈ రెండిటికి హెచ్సిఎఫ్ ఎంత ఉంటుంది? 1. ఈ రెండిట్లో కామన్గా ఏమీ ఉండదు. ఏమీ ఉండదు అంటే 1 ఉంటుంది. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్. షాప్ కీపర్ సెల్స్ 1 బ్యాటరీ. అంటే ఇక్కడ ఏమి ఇచ్చారు? సెల్లింగ్ ప్రైస్ ఇచ్చారు. ఎంతనిచ్చారు? 650. పర్సంటేజ్ ప్రాఫిట్ 30%. కాస్ట్ ప్రైస్ కనుక్కుందాం. కాస్ట్ ప్రైస్ అంటే బ్యాక్ వాల్యూ. 650 ఇంటూ ప్రాఫిట్ అంటే ప్లస్ కదా. 100 + 30 130/100. సెల్లింగ్ ప్రైస్ కావాలంటే 130/100తో మల్టిప్లై చేయాలి. అదే కాస్ట్ ప్రైస్ కావాలంటే రివర్స్ 100/130. 130 1s 135s అంటే కాస్ట్ ప్రైస్ ఎంత? 500. నెక్స్ట్ అనదర్ బ్యాటరీ. సెల్లింగ్ ప్రైస్ ఎంత? 950. పర్సంటేజ్ లాస్ వచ్చి 5%. నెక్స్ట్ కాస్ట్ ప్రైస్ అంటే సెల్లింగ్ ప్రైస్ ఎంత? 950. లాస్ అంటే మైనస్ కదా. 100 - 5 95/100. రివర్స్ 100/95. 95 10s ఎంత వస్తుంది? 1000. ఇక్కడ ఏమడిగారు? ఓవరాల్ ప్రాఫిట్ ఆర్ లాస్ పర్సెంట్. టోటల్ కాస్ట్ ప్రైస్ ఎంత? 1500. 1000 ఒక 500 అంటే 1500. టోటల్ సెల్లింగ్ ప్రైస్ 9 + 6 15. 1600 వస్తుంది. 650 950 యాడ్ చేస్తే ఎంత? 1600. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ కాబట్టి ప్రాఫిట్. సెల్లింగ్ ప్రైస్ ఎక్కువ కాబట్టి ప్రాఫిట్. ఎంత ప్రాఫిట్?
100 రూపీస్. ప్రాఫిట్ అంటే డిఫరెన్స్. ఇప్పుడు పర్సంటేజ్ ప్రాఫిట్ కనుక్కుందాం. పర్సంటేజ్ ప్రాఫిట్కి ఫార్ములా ప్రాఫిట్ బై కాస్ట్ ప్రైస్. కాస్ట్ ప్రైస్ ఎంత? 1500. పర్సంటేజ్ కావాలి. 2 zeros క్యాన్సర్. 5 3s 5 20s. అంటే ఆన్సర్ 20/3. 3 16s. 3 6 18. 20లో 18 పోతే 2. అంటే ఆన్సర్ 6 2/3%. ఆన్సర్ సెకండ్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, కాస్ట్ ఆఫ్ 2 kg ఆఫ్ యాపిల్స్. 1 యాపిల్ కేజీ కాస్ట్ ప్రైస్ తెలియదు కదా, ఏ అనుకుందాం. 2 kgs యాపిల్స్ కాస్ట్ అంటే 2A అవుతుంది. 2 kgs గ్రేప్స్ 1 kg కాస్ట్ తెలియదు కదా, జీ అనుకుందాం. టోటల్ కాస్ట్ ఎంతనిచ్చారు? 160. ఆఫ్టర్ ఎ మంత్ కాస్ట్ ఆఫ్ 4 యాపిల్స్. 4 యాపిల్స్ 4 kg యాపిల్స్ 3 kg గ్రేప్స్ ఎంతనిచ్చారు కాస్ట్? 300. ఇక్కడ ఫస్ట్ మంత్కి ఇప్పటికి కాస్ట్ అనేది చేంజ్ అవ్వలేదు. ఇక్కడ ఏం కనుక్కోవాలి మనం? 1 kg యాపిల్ కాస్ట్ ఎంతో కనుక్కోవాలి. మనకి ఇక్కడ యాపిల్ కావాలంటే గ్రేప్స్ని ఎలిమినేట్ చేయాలి. ఎలా ఎలిమినేట్ చేస్తామంటే గ్రేప్స్ కోఎఫిషియెంట్ని ఈక్వల్ చేసుకోవాలి. 2కి 3కి ఎల్సిఎం ఎంత? 6. ఎల్సిఎంని మైండ్లో పెట్టుకోండి. 2 అంటే 3తో మల్టిప్లై చేయండి. ఎల్సిఎం 6 కదా, 3 అంటే 2తో మల్టిప్లై చేయండి. 3 × 2 6A ప్లస్ 6G ఈజ్ ఈక్వల్ టు 3 × 160 480. 2 × 4A 8A. 2 × 3G 6G ఈజ్ ఈక్వల్ టు 2 × 300 600. సబ్ట్రాక్ట్ చేయండి. -2A. 6G క్యాన్సల్. 480 - 600 అంటే -120. మైనస్ క్యాన్సల్. 260s అంటే 1 kg యాపిల్ కాస్ట్ ఎంత? 60 రూపీస్. అంటే ఆన్సర్ ఫస్ట్ ఆప్షన్. నెక్స్ట్ క్వశ్చన్, 7 sin² x ప్లస్ 3 cos² x ఎంతనిచ్చారు? 4. ఇక్కడ చూడండి, మనకు ఒక ఫార్ములా తెలుసు. sin² x ప్లస్ cos² x ఎంతని తెలుసు? 1. ఇప్పుడు 7 sin² x ఏమని రాయొచ్చు మనం? 7ని 4 + 3 అని రాయొచ్చా? ఆ విధంగా రాద్దాం. 7ని 4 sin² x ప్లస్ 3 sin² x అని రాసుకోవచ్చు. 4 sin² x, 3ని కామన్ తీస్తే sin² x ప్లస్ cos² x ఈజ్ ఈక్వల్ టు 4. ఈ వాల్యూ ఎంత? 1. 4 sin² x ఈజ్ ఈక్వల్ టు 4 - 3. ఇది 1 కాబట్టి 1 × 3 3. అంటే 4 sin² x 1 అవుతుంది. sin² x వచ్చి 1/4. అంటే sin x ఏమవుతుంది? √1/4 అంటే 1/2 కదా. నెక్స్ట్, సైన్లో ఎప్పుడు 1/2 వస్తుంది? sin 30. sin 30 ఎంత? 1/2. సైను క్యాన్సల్. అంటే x వాల్యూ ఎంత? 30. సబ్స్టిట్యూట్ చేయండి. cot 30. ఇక్కడ ఏం కనుక్కోవాలంటే cot x ప్లస్ tan x. x వాల్యూ 30 కదా, tan 30. tan 30 అంటే 1/√3. cot 30 అంటే √3. cot 30 వాల్యూ 1. cot 30 వాల్యూ ఎంత? √3. ఎల్సిఎం ఎంత? √3. ఎల్సిఎం వచ్చి √3. క్రాస్ మల్టిప్లికేషన్ చేయండి. √3 × √3 3. 3 + 1 అంటే ఆన్సర్ 4/√3. ఆన్సర్ థర్డ్ ఆప్షన్. థ్యాంక్ యూ ఎవరీవన్. మన వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.